ఏంటి చెద్దన్నం మిగిలిపోతే మీరేం చేస్తారా కామెంట్ చేయండి. ఇంతకు ముందు అయితే నేను పడేసేదాన్ని. అన్నంతో పాటు 4 కోడిగుడ్లు కూడా ఉన్నాయి. ఎలాగో ఎగ్ రైస్ చేసుకుందామని చెప్పేసి నాస్టాలో నేను ఎగ్ రైస్ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపించేస్తాను. నేను పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కోడిగుడ్లు అయితే పగలగొట్టి అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్పైసీగా కారంగా తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసుకోండి. గరం మసాలా, పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్ అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసినా కూడాను చిల్లీ పౌడర్ అయితే కొంచెం కారం కోసం ఎక్కువగానే వేస్తున్నాను. మీకు వద్దంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్నట్టుగా ఒకసారి ట్రై చేయండి. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. నేనైతే ఈ రెసిపీ వచ్చేసి నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను. ఎగ్ ఫ్రై అనేది బాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాస్ టమాటో కెచప్ అయితే ఉంటాను, దాన్ని కూడా వేసాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. టేస్ట్ ఇది చాలా బాగుంటుంది గైస్. మంచిగా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని అనేది వేసి నీట్ గా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేలా నీట్ గా కలుపుకొని ఇంకా ఫైనల్ టచ్ గా కొత్తిమీర అనేది వేసుకోవాలి. ఇటు కలుపుతూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటే తినేటప్పుడు అయితే నోటికి తగులుతుంటే భలే ఉంటది. ఇలా చెద్దన్నం మిగిలిపోయినప్పుడు మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది. అన్నం వేస్ట్ చేసే బదులుగా ఇలా ఏదో ఒకటి చేసుకుని తింటే సరిపోతుంది కదా అని చెప్పేసి అలా చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమనిపించిందో కామెంట్ చేయండి.